వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. కాళేశ్వరం తెలంగాణకు వరం కాదు భారం తేల్చేసిన కాగ్. కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి అక్రమాల పుట్టగా కాగ్ తేల్చేసింది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదికను కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రాజెక్టు వ్యయం 38,500 కోట్ల రూపాయలు అయితే రే ఇంజనీరింగ్ పేరిట దీనిలో ప్రాణహిత ప్రాజెక్టును కూడా కలిపేసి కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేసిందని కాగ్ స్పష్టం చేసింది. కాళేశ్వరం వల్ల తెలంగాణకు పెను భారమే కానీ పైసా ప్రయోజనం ఉండదని, పైగా వేల కోట్లలో అక్రమాలు జరిగాయని కాగ్ తేల్చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్టును అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 38,500 కోట్లు అయితే రే ఇంజనీరింగ్ సమయంలో కాళేశ్వరం ప్రాణహిత ప్రాజెక్టులు రెండింటికి కలిపి 85,651.81 కోట్లు ఖర్చు అవుతుందని అప్పటి కేసీఆర్ సర్కార్ అంచనాలు పెంచేసింది. వాస్తవానికి రీ ఇంజనీరింగ్ కారణంగానే ఈ ప్రాజెక్టు వ్యయం 122% మేర పెరిగిందని కాగ్ కుండబద్దలు కొట్టింది. అయితే వ్యయం భారీగా పెరిగినా ఆయుకట్టు మాత్రం పెద్దగా పెరగలేదని పేర్కొంది. రీ ఇంజనీరింగ్ తర్వాత కూడా ప్రాజెక్టుల్లో మార్పులు చేర్పుల పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేశారని తేల్చింది. అయితే వ్యయాన్ని అయితే పెంచారు కానీ సాగులోకి వచ్చే ఆయుకట్టలో మాత్రం పెరుగుదల లేదని ఎత్తి చూపింది. రీ ఇంజనీరింగ్ తర్వాత లిఫ్టులను నడపడానికి అయ్యే వార్షిక విద్యుత్ శక్తి, అలాగే విద్యుత్ వినియోగానికి అయ్యే వ్యయం కూడా భారీగా పెరిగిపోయిందని, అంతేకాకుండా ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించారని, అలాగే గ్రాంట్ల మళ్లింపు కూడా చేశారని కాగ్ నివేదిక విస్పష్టంగా పేర్కొంది. ప్రాజెక్టు పనుల్లో కొన్నింటికి అధిక బిల్లులు చెల్లించారని, అలాగే రికార్డులను కూడా సకాలంలో సమర్పించలేదని కాగ్ వివరించింది. కాళేశ్వరం ఇష్యూలో ప్రతి అంశంలో తప్పులు జరిగాయని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కాళేశ్వరానికి అనుబంధంగా ఉన్న మేడిగడ్డ కుంగుబాటు, భారీ వర్షాలకు కాళేశ్వరం పంప్ హౌజుల మునక వంటి అంశాలను ఎత్తి చూపుతూ ఆ ప్రాజెక్టు రూపకల్పన నుంచి అన్ని తప్పుల తడకలేనని కాంగ్రెస్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాగ్ కూడా కాళేశ్వరం తప్పులను ఎత్తి చూపడంతో కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకోనుందన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.